ఆల్ ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ముందుగా అన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే మనం కట్ చేసుకోవాలి కదా. సో బాదం కట్ చేస్తుంటే యుద్ధం చేసినట్టు అనిపించింది, చాలా గట్టిగా ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను బాదం కట్ చేయడానికి. మిగతావి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఇవే తీసుకోవాలని అయితే ఏం లేదు, మనకి ఇంట్లో ఉన్నవి మాత్రమే తీసుకోవచ్చు. మంచిగా కట్ చేసుకొని నేతిలో వేయించుకోవాలి. అండ్ ఇక్కడ ఖర్జూరం తీసుకున్నాను. ఖర్జూరంలో కూడా మంచిగా ఇత్తనాలు తీసేసి దాన్ని మిక్సీ వేసేటప్పుడు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని కూడా నేతిలో వేయించుకొని మంచిగా ముద్దలు చేసేసుకోవడమే కలుపుకొని. ఆ యాలక్కాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ బట్ ఏమైందంటే కొంచెం ఖర్జూరం తక్కువైంది అనిపించింది. అందువల్ల ఏంటంటే ముద్దలు చేసేటప్పుడు కష్టమైంది. బట్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఉట్టిది కూడా తినాలనిపించింది, ముద్దలు చేసుకోకపోయినా పర్లేదు అనిపించింది. అండ్ ఇక్కడ సెకండ్ ఐటమ్ ఏంటంటే నువ్వుల లడ్డు, నువ్వులు, ఫ్లాక్సీ సీడ్స్ అండ్ బెల్లం కాదు ఖర్జూరం కలిపి ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్. బట్ ఏంటంటే అన్నిటిని ఒకేసారి మిక్సీ వేసేసాను. యాలక్కాయలు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఇందులో నెయ్యి కూడా వేసి మంచిగా కలుపుకొని ముద్దలైతే చేశాను. సేమ్ ఫ్లాక్స్ సీడ్స్ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా నువ్వులు కూడా వల్ల కూడా. ఇది మనకి హెయిర్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థర్డ్ ఐటమ్ ఏంటంటే ఇంట్లో ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ పల్లీలు, నువ్వులు కూడా వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇదైతే నేను మా చిన్నక్క దగ్గర నేర్చుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు తినరని చెప్పి మా చిన్నకి ఇలానే చేస్తుంది. అండ్ మొత్తాన్ని ముద్దలు అయితే ఫైనల్ ఇది కూడా ముద్దలు చేసేసి పెట్టుకున్నాను. మూడు రకాల టేస్ట్లు అండి. టేస్ట్ విషయంలోకి వస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే డ్రై ఫ్రూట్స్ ఏదో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి.